దొరుకుతుందని మీరు మోకాళ్ళ మీద ఉండి సర్వేశ్వరుని అడగండి. అయ్యా, నా కుటుంబం ఆశీర్వదింపబడాలి, నా బిడ్డలు ఆశీర్వదింపబడాలి, ఆశీర్వదింపబడటానికి నువ్వు నరావతారిగా దేవుడుగా వచ్చావు నాయన. పరలోకంలోంచి భూలోకానికి ఎందుకు వచ్చాడు తెలుసా? మనల్ని అందరినీ ప్రేమ చూపించడానికి వచ్చాడండి ఆయన. ఆ ప్రేమ చూపించడానికి ఆయన ఎంత ప్రేమించాడంటే ఆయన మన కోసం చనిపోయాడు. తెలుసా? నీ కోసం నా కోసం చనిపోయిన ఒకే ఒక్క దేవుడు యేసుప్రభు వారు. ఆయన సృష్టికర్త, ఆయన సర్వేశ్వరుడు. యేసుప్రభు వారి రూపంగా రానప్పుడు ఆయన పరమేశ్వరుడు, ఆయన మహావిష్ణువు, ఆయన శ్రీమన్నారాయణుడు, ఆయన సృష్టికర్త, ఆది సంభూతుడు, తేజోవంతమైన వెలుగులో ఉన్న దేవుడు. ఆ దేవుడు మనందరినీ ప్రేమించి శరీరధారిగా భూమి మీదకి వచ్చి ఆయన ప్రేమ రుజువు ఏంటంటే నీ కోసం ప్రాణం పెట్టాడు. నీ భార్య కోసం భర్త కానీ, భర్త కోసం భార్య కానీ, తల్లిదండ్రుల కోసం పిల్లలు కానీ, పిల్లల కోసం తల్లిదండ్రులు కానీ ఎవరైనా ప్రాణం పెట్టగలరా? ఏమా, పెళ్లి చేసుకున్నప్పుడు చెప్తాం, నువ్వు నాకంటే ప్రాణం, నేను నీకంటే ప్రాణం అంట. అంతే, అంతేనమ్మా. ఓ సంవత్సరానికి పిల్లలు పుట్టేటప్పటికి వాడు శివుడు ముక్కలు పుట్టాడు అనుకోండి, నేను ఆడపిల్ల కావాలనుకునేటప్పటికి వాడు శివుడు ముక్కలు పుట్టాడు. ఇంకో అమ్మ వచ్చేది అంతే, నేను ఆడపిల్ల కావాలనుకున్నాను, నేను మగ పిల్లలు పుట్టాడు కాబట్టి నేను మాట్లాడాను. ఆ మగ పిల్లడు కావాలనుకున్నాడు, శివుడు ముక్కలు పుట్టింది. నువ్వు ఆడపిల్ల కావాలని మగపిల్లలు అనుకున్నావు, నువ్వు ఆడపిల్ల పుట్టావు చెప్పేసి సంవత్సరం తర్వాత భార్య భర్త ప్రేరణ అయిపోతుంది. ఏమా తెలుసా మీకు? ఆషాఢం దాటిన తర్వాత ఎలా తిరుగుతారు? ఇలాగే ఉంది భార్య, పెళ్లి కూతురు. ఆషాఢం అయిన తర్వాత ఆ భర్త ఏం చేస్తాడు? తెలుసా? చక్కగా ఏడంటూ నడిచేస్తూ ఉంటే అమ్మ, ఆ సత్యనారాయణ గారి కోళ్ళ కూతురు, ఆ శ్రీనివాసరావు గారి కొడుకు కోళ్ళు, అయ్యో బాబు ఎంత చిలక గోర ఇంకలాగా ఉన్నారా అని ఊరంతా చెప్పుకుంటూ ఉంటే రాసుకుని పూసుకుని తీర్థంలోకి వెళ్తూ ఉంటారు. ఊరందరికీ శ్రద్ధగా ఉంటుంది. పిల్లడు పుట్టాడు, పుట్టినప్పటికి ఆవిడ వెళ్ళిపోతూ ఉంటుంది. ఏమ్మా ఆయన రాదంటే విసుకుంటున్నాడు బాబా, పడుతుంది బాబా. అయిపోతుందా మన ప్రేమ సంవత్సరానికి? ఇంకో 2వ సంవత్సరానికి అసలు కనపడం. ఏమ్మా అంటే అయ్యి బాబు చచ్చిపోతున్నాను బాబు నాకు. ఎందుకు వచ్చింది జీవితాలండి? అక్కడ ప్రమాణం ఏం చేసాం? నేను బతుకున్నంతకాలం నువ్వు నాకు భార్యగా, నేను నీకు భర్తగా, నేను సాగులోను బతుకులోను కష్టంలోను సుఖంలోను తెలుసుకోరు కదా. వెళ్ళారా? ఎంతకెళ్ళ జీవితాలు ఆలోచన చేసుకోండి, ఒకసారి ఆలోచించండి. ఏది నిజమైన ప్రేమ, ఏది నిజమైన భక్తి? దేవుని యొక్క సన్నిధానంలో నేను అలాగ ఉండాలి. అనేక మందికి సఖ్యమైతే వీరుంటే అందరితో, మరి కులం మతం సంబంధం లేకుండా, దేవుడు దెయ్యం సంబంధం లేకుండా అందరితో ప్రేమగా ఉన్నప్పుడు మనం అనేక మందికి దేవుళ్ళు అవుతాం, అనేక మంది మనకు దేవుళ్ళు అవుతారు. ఆ ప్రేమను పంచించడం కోసం ఆలోచించాడు, ప్రాణాన్ని భయంగా పెట్టేశాడు. ప్రాణాన్ని